సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు మనం గమనించాల్సినటువంటి 4 గ్రహాలు రాహువు, కేతువు, గురువు, శని. ఈ 4 గ్రహాలను బట్టి సంవత్సర ఫలితాలుంటాయి. ఈ 4 గ్రహాల్లో గురుగ్రహం మకర రాశి వాళ్ళకి 2026లో 5 నెలల పాటు మాత్రమే యోగిస్తోంది. అది కూడా ఎప్పుడు యోగిస్తుందంటే జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు యోగిస్తోంది. కాబట్టి ఎవరైనా ఉద్యోగాలు మారాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయాలన్నా, మంచి ప్యాకేజ్‌తో కొత్త ఉద్యోగం పొందాలన్నా ఈ సమయంలోనే మకర రాశి వాళ్ళకి బలం ఉంది. అలాగే రావాల్సిన మొండి బాకీలు త్వరగా వసూలు చేసుకోవాలన్నా, అప్పులు తీరాలన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలన్నా కూడా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో మకర రాశి వాళ్ళకి గురుబలం బాగా సహకరిస్తుంది. కెరీర్ పరంగా, ఫైనాన్షియల్‌గా మకర రాశి వాళ్ళకి 2026లో బ్రహ్మాండమైన సమయం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ఉంది. జూన్ 2కు ముందు అక్టోబర్ 31 తర్వాత గురుబలం తక్కువగా ఉంది. దానివల్ల కెరీర్‌లో గాని, ఫైనాన్షియల్‌గా గాని కొన్ని సమస్యలుంటాయి. అలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే మకర రాశి వాళ్ళు ఈ సమయంలో అంటే గురుబలం లేని సమయంలో ప్రతిరోజు చిటికెడు పసుపు నీళ్ళలో కలుపుకొని, ఆ నీళ్ళలో స్నానం చేసే నీళ్ళలో కలిపిన తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత తడి గంధాన్ని నుదుటిన బొట్టులాగా పెట్టుకోవాలి. అలాగే మకర రాశి వాళ్ళు తప్పకుండా చేయాల్సిన ఇంకొక పరిహారం ఏంటంటే, శివుడికి ప్రతి గురువారం సాయంకాలం పూట కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి. ఇంట్లో శివలింగం లేకపోతే గురువారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని శివాలయంలో ప్రదక్షిణలు చేయండి. అలా చేస్తే గురుబలం లేని సమయాల్లో కూడా గురుబలం పెరుగుతుంది. కెరీర్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు.